అమెరికా ఎన్నికల వ్యవస్థపై డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎన్నికల విధానాన్ని అమెరికా ఉదాహరణగా తీసుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి. అసలు ట్రంప్ భారత్ ఎన్నికల వ్యవస్థను ఎందుకు ప్రస్తావిస్తున్నారు? భారత్ ఎన్నికల్లో ఓటర్ ఐడి, పౌరసత్వ నిబంధనలు ఆయనకి ఎందుకు అంతగా నచ్చాయి? ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్లో అమెరికా ఎన్నికల్లో ఓటర్ గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేశారు. ఇందుకోసం తాను ప్రతిపాదిస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్ను కోరారు. ఈ సందర్భంగా భారత్లో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రస్తావించడం ఇప్పుడు కీలకంగా మారింది. భారత్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ట్రంప్ పేర్కొన్నారు. వీరిలో 1% కూడా తక్కువ మంది మాత్రమే మెయిల్ ద్వారా ఓటు వేశారని చెప్పారు. భారత ఎన్నికల విధానంలో ఓటర్ గుర్తింపునకు ఫోటో ఐడికి ఉన్న ప్రాధాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే ఓటు వేసే వ్యక్తి ఎవరు, అతడి గుర్తింపు ఏంటి, అతడు నిజంగా అర్హుడైన ఓటరేనా అనే విషయాలను కఠినంగా నిర్ధారించే విధానం భారత్లో ఉందన్నది ట్రంప్ వాదన. ఇక్కడే అసలు అమెరికా రాజకీయాల కథ మొదలవుతుంది. అమెరికాలో ఎన్నికల సమయంలో ఓటర్ ఐడి తప్పనిసరిగా ఉండాలా? మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి ఎలాంటి నిబంధనలు ఉండాలి? ఓటు వేసే వ్యక్తి అమెరికా పౌరుడేనా కాదా అన్నది ఎలా నిర్ధారించాలి? ఇవే అంశాలపై అమెరికాలో చాలా కాలంగా రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ ఎన్నికల ప్రక్రియలో మరింత కఠినమైన గుర్తింపు నిబంధనలు ఉండాలని పదే పదే చెబుతున్నారు. ట్రంప్ దృష్టిలో ఎన్నికల వ్యవస్థలో ఓటర్ గుర్తింపు అనేది అత్యంత కీలకమైన అంశం. ఒక వ్యక్తి ఓటు వేయడానికి ముందు అతని గుర్తింపు స్పష్టంగా నిర్ధారించాలి. అలాగే ఓటు వేసే వ్యక్తి అమెరికా పౌరుడే అయి ఉండాలి. ఈ రెండు అంశాల్లో ఎలాంటి సందేహాలకు అవకాశం ఉండకూడదన్నది ఆయన వాదన. అందుకే సేవ్ అమెరికా యాక్ట్ ద్వారా ఓటర్ ఐడి, పౌరసత్వ రుజువు వంటి అంశాలను కఠినతరం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే అమెరికాలో ఈ ప్రతిపాదనకు రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది. ఎందుకంటే కఠినమైన ఓటర్ ఐడి నిబంధనలు తీసుకొస్తే ఓటు వేయడానికి అర్హత ఉన్న కొంతమంది ప్రజలకు కూడా ఇబ్బందులు ఏర్పడవచ్చని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు, వృద్ధులు, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అవసరమైన గుర్తింపు పత్రాలు పొందడం కష్టమవుతుందని ప్రత్యర్థులు వాదిస్తున్నారు. అదే సమయంలో రిపబ్లికన్ వాదన మరోలా ఉంది. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉండాలంటే ప్రతి ఓటు అర్హత కలిగిన వ్యక్తి నుంచే వచ్చిందని నిర్ధారించాల్సిన అవసరం ఉందని వారు చెప్తున్నారు. ఎన్నికల సమయంలో గుర్తింపు, పౌరసత్వం విషయంలో ఎలాంటి అనుమానాలు లేకుండా చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిదేనని ట్రంప్ వర్గం వాదిస్తోంది. ఇక్కడ భారత్ను ట్రంప్ ప్రస్తావించడం ఆసక్తికరమైన రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో 100 మిలియన్ల మంది ఓటర్లు పాల్గొనే ఎన్నికలు భారీ స్థాయిలో నిర్వహించబడుతున్నాయి. భౌగోళికంగా, జనాభా పరంగా, సామాజికంగా ఎంతో వైవిధ్యం ఉన్న దేశంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించడం చిన్న విషయం కాదు. అలాంటి దేశంలో ఓటరు గుర్తింపునకు ఇచ్చే ప్రాధాన్యాన్ని ట్రంప్ తన వాదనకు ఉదాహరణగా చూపిస్తున్నారు. అయితే భారత్, అమెరికా ఎన్నికల వ్యవస్థలను నేరుగా పోల్చడం అంత సులభం కాదు. రెండు దేశాల రాజ్యాంగ వ్యవస్థలు వేరు, ఎన్నికల నిర్వహణ విధానాలు వేరు, రాష్ట్రాల అధికారాలు వేరు, ఓటర్ నమోదు ప్రక్రియ కూడా ఒకే విధంగా ఉండదు. భారత్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తే అమెరికాలో ఎన్నికల నిర్వహణ ప్రధానంగా రాష్ట్రాలు, స్థానిక సంస్థల ఆధారంగా జరుగుతుంది. అందుకే ట్రంప్ చేసిన పోలికను పూర్తి స్థాయి వ్యవస్థల పోలికగా కాకుండా తన రాజకీయ వాదనకు భారత్లోని ఓటర్ గుర్తింపు విధానాన్ని ఉదాహరణగా ఉపయోగించుకోవడంగా చూడాల్సి ఉంటుంది. ఆయన చెప్పాలనుకున్న ప్రధాన విషయం ఏంటంటే భారీ స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తున్న భారత్లో ఓటర్ గుర్తింపుకు కఠినమైన ప్రాధాన్యం ఉన్నప్పుడు అమెరికాలో కూడా ఇలాంటి నిబంధనలు ఎందుకు ఉండకూడదన్నది. ఇక మెయిల్ ఓటింగ్ అంశం కూడా ట్రంప్ వ్యాఖ్యల్లో కీలకంగా కనిపిస్తుంది. అమెరికాలో మెయిల్ ద్వారా ఓటు వేసే విధానం భారత్తో పోలిస్తే ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో మెయిల్ బ్యాలెట్ల సంఖ్య అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చగా మారుతుంది. ట్రంప్ మాత్రం వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా ఓటు వేయడం, ఓటరు గుర్తింపును స్పష్టంగా నిర్ధారించడం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత మెయిల్ ఓటింగ్, ఎన్నికల భద్రత, ఓటర్ ఐడి వంటి అంశాలు అమెరికా రాజకీయాల్లో మరింత తీవ్ర చర్చకు వచ్చాయి. ట్రంప్ ఎన్నికల ప్రక్రియపై పలు ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కూడా ఎన్నికల వ్యవస్థలో కఠిన నిబంధనలు అవసరమనే తన వాదనను ఆయన కొనసాగిస్తున్నారు. ఇప్పుడు సేవ్ అమెరికా యాక్ట్ ద్వారా ఆ అంశాలను చట్టపరమైన రూపంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం పౌరసత్వం. అమెరికా ఎన్నికల్లో ఎవరు ఓటు వేయాలి అన్న విషయంలో పౌరసత్వానికి ప్రాధాన్యం ఉండాలన్నది ట్రంప్ స్పష్టమైన వైఖరి. అమెరికా పౌరులు గాని వ్యక్తులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఉండేందుకు కఠినమైన వ్యవస్థ అవసరమని ఆయన చెప్తున్నారు.
అందుకే ఓటర్ నమోదు సమయంలో పౌరసత్వ రుజువును మరింత కఠినంగా పరిశీలించాలనే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా అమెరికా రాజకీయాల్లో రెండు వాదనలు ఉన్నాయి. ఒక వర్గం ఎన్నికల్లో నకిలీ ఓటింగ్కి అవకాశం లేకుండా కఠిన నిబంధనలు అవసరమని చెప్తోంది. మరో వర్గం ఇప్పటికే ఉన్న ఎన్నికల భద్రతా విధానాలు సరిపోతున్నాయని మరింత కఠినమైన నిబంధనలు పెట్టడం వల్ల నిజమైన ఓటర్లే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని వాదిస్తోంది. అంటే ట్రంప్ భారత్ను ప్రస్తావించడం కేవలం భారత్పై ప్రశంస కాదు, దాని వెనుక అమెరికా దేశీయ రాజకీయాలు కూడా ఉన్నాయి. అమెరికా ఓటర్లకు తన సందేశాన్ని బలంగా చెప్పడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను ఉదాహరణగా చూపిస్తున్నారు. భారత్లో ఇది సాధ్యమైతే అమెరికాలో ఎందుకు సాధ్యం కాదు అనే ప్రశ్నను అమెరికన్ ప్రజల ముందుంచుతున్నారు. ఇదే సమయంలో భారత ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ వ్యాఖ్యలు మరో విషయాన్ని కూడా చూపిస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పెరుగుతున్న ప్రాధాన్యం, భారీ జనాభా ఉన్న దేశంలో కోట్లాది మంది ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడం అంతర్జాతీయంగా కూడా ప్రత్యేకమైన అంశంగా మారింది. అందుకే అమెరికా అధ్యక్షుడు కూడా తన దేశ ఎన్నికల చర్చలో భారత్ను ఉదాహరణగా తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. భారత ఎన్నికల విధానాన్ని ప్రశంసిస్తూ అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను భారత్ స్వాగతిస్తుందా? అమెరికా ఎన్నికల వ్యవస్థలో మార్పులపై భారత్ ఏదైనా అధికారిక అభిప్రాయం వ్యక్తం చేస్తుందా? ఈ అంశాలు రాబోయే రోజుల్లో మరింత చర్చకు రావచ్చు. మొత్తానికి ట్రంప్ సందేశం చాలా స్పష్టంగా ఉంది. అమెరికా ఎన్నికల్లో ఓటర్ ఎవరో స్పష్టంగా గుర్తించాలి. ఓటు వేసే వ్యక్తి అమెరికా పౌరుడేనా అన్నది నిర్ధారించాలి. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఎలాంటి అనుమానం లేకుండా నిబంధనలు ఉండాలి. ఈ లక్ష్యాల కోసం సేవ్ అమెరికా యాక్ట్ను ఆమోదించాలని ఆయన కోరుతున్నారు. అయితే ఈ చట్టం ఆమోదం పొందడం అంత సులభం కాదు. అమెరికా కాంగ్రెస్లో దీనిపై తీవ్రమైన రాజకీయ చర్చ జరిగే అవకాశం ఉంది. రిపబ్లికన్లు దీనికి మద్దతిచ్చే అవకాశం ఉండగా డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఎన్నికల నిబంధనల మార్పు కాదు, భవిష్యత్తు అమెరికా ఎన్నికల్లో ఎవరు ఎలా ఓటు వేయగలరు అన్న దానిపై ప్రభావం చూపించే రాజకీయ నిర్ణయం. అందుకే ట్రంప్ భారత్ను ఉదాహరణగా చూపించడం వెనుక ఉన్న అసలు రాజకీయ సందేశం ఇప్పుడు స్పష్టమవుతోంది. భారత్ ఎన్నికల విధానం తన వాదనలకు బలం ఇస్తోందని చూపిస్తూ అమెరికాలో కఠినమైన ఓటర్ ఐడి, పౌరసత్వ నిబంధనలకు ప్రజల మద్దతు కూడగట్టాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. మరి భారత్లోని ఎన్నికల విధానాన్ని అమెరికాకు పూర్తిగా అన్వయించడం సాధ్యమేనా? ఓటర్ ఐడి నిబంధనలు కఠినతరం చేస్తే అమెరికాలో ఎన్నికలపై నమ్మకం పెరుగుతుందా, లేక ఓటర్లకు కొత్త ఇబ్బందులు వస్తాయా? సేవ్ అమెరికా యాక్ట్కు కాంగ్రెస్ ఆమోదం లభిస్తుందా? ట్రంప్ చూపిస్తున్న భారత్ మోడల్ నిజంగా అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చగలదా? ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన ప్రశ్నలు ఇవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.